హలో, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఫోన్ డీటెయిల్స్ ట్రేస్ చేశాం మేడం. అడ్రస్ ఎక్కడో నార్త్ ఇండియాలోదని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. కానీ సిగ్నల్స్ మాత్రం మీ ఏరియా నుంచే వచ్చినాయి మేడం. మా ఏరియా నుంచా? ఏరియా నుంచంటే ఎవరై ఉంటారో? భవానీ. ఈ ఇంటికి తను రాకూడదు అని కోరుకునేది భవానీ మాత్రమే. భవానీ అయి ఉంటుంది. భవానీ, భవానీ, భవానీ! ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర వేషాలు వేస్తుందా? తప్పు చేసి నా దగ్గర బతుకుదామనేనా భవానీ నీ ధైర్యం? చైత్ర, ఏమై ఉంటుంది? అక్క అంతలా అరిచింది. మళ్ళీ ఏం కనికరం చేసావు పిన్ని? నువ్వు ఉండవయ్యా చిన్నబాబు. ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా ఉంది. నువ్వేం చేయకుండానే మామకి నీ మీద అంత కోపం వచ్చిందా? దీనికంతటికీ కారణం మీరు కాదు కదా ఆంటీ? ఏం జరిగిందో ఏం జరుగుతుందో మధ్యలో మీ ఎత్తిపొడుపు మాటలేంటి? భవానీ, గ్రానీ గంత వస్తుంది. ఈరోజు నీకు మూడినట్టే ఉంది. నువ్వుండవే చిత్ర, కాళ్ళు చేతులు ఆడటం లేదు. నువ్వింకా భయపెట్టుకో, బ్రెయిన్ కూడా పనిచేయదు. ఈ టైంలో కూడా నీ బ్రెయిన్ పనిచేస్తుందా భవానీ? ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అట జరిగితే ఈ ఇంటికొప్పే అద్దె గుమ్మడికాయ దిష్టి తీసి పడేస్తాను. నేనే వచ్చేదాన్ని కదక్కా, నువ్వెందుకొచ్చావు? భవానీ, ఇప్పటి వరకు నీ తప్పులన్నిటినీ క్షమిస్తూ వచ్చాను. అలా అని నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అయ్యో అక్క, అలా ఎందుకు అనుకుంటాను? నీ గురించి నాకు తెలీదా? తెలిసే ఇలా చేస్తున్నావా, లేక నేను తెలుసుకోలేననుకుంటున్నావా? ఆవలిస్తే చాలు కదక్కా, వివరాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అతి తెలివి చూపిస్తున్నావా భవానీ? నీ ముందు నేను వేషాలు వేస్తానా? మారిపోయి నీకోసమే బతుకుతున్నాను. నీకు ద్రోహం చేయాలన్న ఆలోచనే నాలో పుట్టదు. నువ్వు మాట్లాడేది నిజమేనా? నీకోసం నా ప్రాణమైనా ఇస్తానక్కా. ఇప్పుడు నేను చీపురు గంగాభవానిగా బతకడం లేదు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోడుకోడలుగానే ఉన్నాను. నన్ను నమ్మక్కా. నువ్వు ఈ ఇంటి క్షేమం కోసమే ఆలోచిస్తున్నావా? నీలో
మరో దురుద్దేశమే లేదా? నువ్వు నన్ను నమ్మాలంటే నన్నేం చేయమంటావో చెప్పక్కా. నిజం మాత్రమే చెప్పాలి. నీ నోటి నుండి వచ్చే నిజాన్ని మాత్రమే నేను వినాలనుకుంటున్నాను. నీకు తెలియని నిజాలు నా దగ్గరే ఉన్నాయక్కా. నిజం చెప్పే ధైర్యం నీకుందా? నీకు అబద్ధం చెప్పి బతికుంటాననే ఆశ మాత్రం నాకు లేదక్కా. మరి ఎందుకు ఎందుకు సాహసిస్తున్నావు? బతుకంత బరువైపోయిందా? అయ్యో అక్కా, నన్ను అపార్థం చేసుకోవద్దు. మాట్లాడడంలో వివరం తెలియదేమో కానీ నీ మనసు నొప్పించే పనులు నేను చేస్తానా? నీకు మనుషుల విలువే అర్థం కాదు, ఇంకా మనసుల గురించి ఆలోచిస్తావా? ఆలోచిస్తే ఈ అమాయకురాలి జీవితంతో ఆడుకుంటావా? సౌందర్య జీవితంతో నేనెందుకు ఆడుకుంటానక్కా? తనంటే నీకెంత ప్రాణమో తెలిసి నా ప్రాణాలతో రిస్క్ నేనెందుకు చేస్తాను? ఈ ఇంటి పెద్ద కోడలిగా ప్రాణమిచ్చిన పార్వతి ప్రతిరూపం సౌందర్య. తన కళ్ళల్లో సంతోషం వెలుగు చూడాలని ఆశతో ఎదురుచూస్తున్నాను. కానీ ఎవరో నా ఆశల్ని చిదిమేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎవరు అనే నిజం నాకు తెలియాలి. ఈ పిల్లి ఎప్పటికీ మారదు. నేను రాగానే చెప్పాను కదా మహి, భవానీ ఆంటీ మారలేదు, తనింకేదో దాస్తుంది అని. ఈ ఇంట్లో నీకేం తక్కువ చేశాం పిన్ని? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? మీరు ఈ జన్మకు మారరా? ఎందుకంటే అన్నం పుణ్యం తెలియని ఆ సౌందర్యం మీద కక్ష కట్టారు. ఆ అమాయకురాలు మిమ్మల్ని ఏం చేసింది? అదేంటి చిన్నబాబు, నేనిప్పుడు ఏం చేశానని మీరందరూ నన్ను దోషం చేసి మాట్లాడుతున్నారు? ఇంకా ఏం చేయాలి పిన్ని? సౌందర్య దుఃఖానికి కారణం మీరు కదా. మామ్ తన కోసం తాపత్రయపడుతుంటే మీరు మీ స్వార్థం కోసం తను ఇబ్బంది పెడుతున్నారు. తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోకు చిన్నబాబు. నేను తింగరదాన్నేమో కానీ అక్క నిర్ణయాల్ని ధిక్కరించే ధైర్యం నాకు లేదు. కావాలంటే సౌందర్యనే అడగండి. తన ముందర కాళ్ళకి బంధం వేసి ఆపుతుంది తన అమ్మా నాన్నే. భవానీ, అది అందరికీ తెలిసిన విషయం. నేనడుగుతుంది నీకు మాత్రమే తెలిసిన నిజం గురించి. నాకు తెలిసిన నిజమేంటక్కా? ఏంటి నువ్వు అడిగేది? నీకు తెలుసని నేను నమ్ముతున్నాను. నీకు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వను భవానీ. చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్తావా లేదా? చెప్తావా లేదా? నిజమే చెప్తానక్కా. 98480 ఈ నెంబర్ ఎవరిది? అక్క అది భవానీ, నువ్వు సమాధానం చెప్పేటప్పుడు నా చేతిలోని గన్ నీ తలకి ఎయిమ్ చేసింది. ఆ విషయం మర్చిపోకు. కరెక్ట్గా చెప్పు. అక్క అంటే అది అది సాటి ఆడదాన్ని చంపాననే అపఖ్యాతి నాకొద్దు. ఇదిగో ఫుల్లీ లోడెడ్ గన్. తీసుకో తీసుకో అక్క అక్క తీసుకో భవానీ.
భవానీకి నీ ప్రాణం ఉండగా హాని జరగనివ్వను అన్నావు కదా, తీసుకో తీసుకో భవానీ. గ్రానీ క్రేష్, ఇందులో ఎవ్వరూ కలగ చేసుకోవద్దు. భవానీ, గన్ ఏం చేసుకో, ఏం చేసుకో. అక్క, ఇప్పుడు చెప్పు. 98480 ఈ నెంబర్ నీకు తెలుసా లేదా? ఆ నెంబర్ ఎవరిదో నీకు తెలుసు అని నాకు తెలుసు. నిజం చెప్తావా, నీ ప్రాణమిస్తావా? భవానికి ఈ రోజే ఆఖరి రోజు. నిజం చెప్పకపోయినా చేస్తుంది, నిజం చెప్పినా గ్రాని చంపేస్తుంది. భవానీ, ఇప్పుడు ఎలాగే నిన్ను రక్షించుకునేది? ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదు. అక్కకి విషయం ఎలా తెలిసింది? నేనిప్పుడు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా చావు తప్పదు. నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావో గుర్తుకొస్తున్నాయా భవానీ? నీ ప్రాణం అంటే అంత తీపుందా? మామ్, ఎవ్వరు మాట్లాడొద్దు. భవానీ నోటి నుంచి మాత్రమే నిజం వస్తే చాలు. అక్క, నిన్ను ఎంతగానో అభిమానించి నువ్వంటే ఎంతో గౌరవం పెట్టే చైత్ర బాధ్యత ఈ రోజు నుంచి నీదే అక్క. నా ప్రాణం పోయిన తర్వాతైనా నన్ను నమ్మితే చాలు. నాకు ఏ నంబర్ గురించి ఏమీ తెలీదు. ఇది మాత్రం నిజమక్క. భవానీ, ఏంటక్క ఇది? నన్ను పరీక్ష చేస్తున్నావా? నాకు నిజంగానే ఆ నెంబర్ గురించి ఏమీ తెలీదక్కా. నా ప్రాణాలు కావాలంటే నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు తీసి నీ చేతిలో పెడతానక్కా. నన్ను నమ్మక్కా. జరిగింది చాలేదా? ఇంకా డైలాగ్స్ వస్తున్నాయి. ప్రాణం అంటే అదేమైనా ఫ్రిడ్జ్లో వెన్నపూసా తీసి చేతిలో పెట్టడానికి? అభిని ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా చేసింది నువ్వేనా భవానీ? అదే నిజమైతే ఆ రోజు ఈ బుల్లెట్లు మిస్ అవ్వవు భవానీ. అక్క, నేను చెప్తుంది నిజమేనక్క. నాకు ఏ నంబర్ గురించి తెలీదు. ఆ నెంబర్ ఎవరిది మామ్? మహి సార్, ఆ నెంబర్ నుంచి పోలీసులకు కాల్ వెళ్ళిందంట. పోలీసులకు కాల్ వెళ్ళడం ఏంటి శేఖర్? అభి దొంగతనం చేయబోతున్నాడనే మెసేజ్ పోలీసులకు పాస్ చేశారంట. అసలు పోలీసులకు ఆ విషయం ఎలా తెలిసిందని ఎంక్వైరీ చేస్తే ఆ నెంబర్ నుంచి కాల్ వెళ్ళిందని తెలిసింది. మరి ఆ నెంబర్ని ట్రేస్ చేస్తే సరిపోతుంది, వివరాలన్నీ తెలుస్తాయి. లేదు మహి సార్, ఆ నెంబర్ని నేను డిస్ట్రాక్ట్ చేశాను. ఎంత ట్రై చేసినా నో యూజ్.
కావాలని ఎవరొచ్చేశారు? మనకి ఇంకెవరు శత్రువులు ఉన్నారు మామ్? ఎక్కడో శత్రుశేషం మిగిలే ఉంది చిన్నబాబు. ఎదురు పడకుండా దాగుడు మూతలాడుతున్నారు. నమ్మలేకపోతున్నాను మామ్. ఇంత జరిగాక కూడా ఇంకా శత్రువులు వెన్నంటే ఉన్నారంటావా? శేఖర్, ఆ నెంబర్ ఎవరు వాడారో నాకు వివరాలు కావాలి. ఆ నెంబర్ ప్రస్తుతం యూజ్లో లేదు కదా గ్రాని. డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి? శేఖర్, చిన్నబాబు, నెంబర్ అయితే లేదు. ఆ నెంబర్ ఏ ఫోన్లో వాడారో తెలుసుకునే అవకాశం ఉందిగా. వెంటనే ఆ నెంబర్ ఏ ఫోన్ నుంచి వాడారో, ఏ లొకేషన్ నుంచి వాడారో ట్రేస్ అవుట్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను మేడం. అవును శేఖర్, మామ్ చెప్పింది కరెక్టే. ఆ సిమ్ పోయినా ఆ సిమ్ వాడిన ఫోన్ ద్వారా వివరాలు కరెక్ట్ చేయొచ్చు. పద శేఖర్, ముందు ఆ పని చూద్దాం. రండి మహేష్ సార్. నేను మారుస్తాను, అందర్నీ మారుస్తాను. అమ్మా, భవానీ, మంచినీళ్ళు తాగుతావా? ఉండవే తల్లి. ఏమైంది? అయ్యో భవానీ, నీ ఏడు పాపవే. చిన్నపిల్లలా ఏంటి ఏడుపు? ఆ భవానీ, అక్కడేమో వీర వనితలా ఫోజులిచ్చావు, కాల్చుకుంటానని గన్ పెట్టుకున్నావు. ఇక్కడికొచ్చి ఏడుస్తావేంటి? ఏమైంది? ఏంటి? నేను ఊరికే ఏడుస్తున్నాను అనుకుంటున్నావా? చూడు, కరెంట్ షాక్ కొట్టిందే. కరెంట్ షాక్? ఆపు, ఎవరు చేస్తే ఏడ్చినట్టుంది. నా చావుకి నేనే ఏడుస్తున్నాను అనుకో. ఎందుకంటే నేను చచ్చి బతికాను. నా కళ్ళ ముందు యమబొట్టులు అలా వెళ్ళారు తెలుసా?